హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను కొన్ని రోజుల నుంచి ఒక విషయం అనేది గమనిస్తూ ఉన్నాను. అదేంటంటే, మనకి షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ మనం వాయిస్ తెలుగులో ఇస్తే అది ఇంగ్లీష్లో వస్తుంది, టైటిల్ కూడా అలానే వస్తుంది. అయితే ముందు వాయిస్ గురించి మాట్లాడుకుందాం. ఇలా వాయిస్ ఇంగ్లీష్లో వచ్చిందనుకోండి, అర్థం కాక మన వీడియోని స్కిప్ చేసేస్తారు. అప్పుడు మనకి వ్యూస్ అనేవాళ్ళు తగ్గుతూ ఉంటారు. అందుకని అలా కాకుండా మీరేం చేయాలంటే, చూసే వాళ్ళకి ఒక టిప్పు, తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ఏం చేసుకోవాలనేది క్రియేటర్స్కి ఒక టిప్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాది టెక్ ఛానల్ కాదండి, కాకపోయినా ఏంటంటే చాలామందికి అలా వస్తాం వల్ల నేనే చాలా సార్లు స్కిప్ చేశాను. వాళ్ళకి వ్యూ అనేది కౌంట్ అవ్వదు అలా స్కిప్ చేయటం వల్ల. అలా చాలామంది చేయటం వల్ల వ్యూస్ అనేవి తక్కువ వస్తాయి. అలా కాకుండా ఏం చేయాలంటే, చూసేవాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఒక నిమిషం చూడండి ఎలా వస్తుందో. ఇంగ్లీష్లో వస్తుంది కదా. దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ కనిపించిన 3 డాట్స్ని ఇక్కడ ఆడియో ట్రాక్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఇక్కడ తెలుగు ఒరిజినల్ ఉంది కదా, ఇంగ్లీష్లో వస్తుంది కదా, ఈ తెలుగు ఒరిజినల్ని ఓకే చేయండి. ఓకే చేస్తే ఇప్పుడు చూడండి. ఇప్పుడు స్టిచ్ చేసి పెట్టుకున్న ప్యాంట్ ని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచు ఇలా మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏ ఛానల్లోనైనా ఇలా 3 డాట్స్ని క్లిక్ చేసి ఒరిజినల్ ఆడియోని క్లిక్ చేస్తే మీకు వాయిస్ అనేది తెలుగులో వస్తుంది. ఇది చూసేవాళ్ళు చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వీడియోస్ చేసేవాళ్ళు వాళ్ళే ఎలా చేసుకోవాలి, ఇలా రాకోకుండా ఏ టిప్ వాడితే మీరు ఇలా ఇంగ్లీష్ అనేది రాకుండా మీ ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది వస్తుందో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్